రాజమహేంద్రవరంలో కల్తీపాల కారణంగా 5గురు మరణించినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ ఘటనపై విజయ డైరీ ఎండీ వివరణ ఇచ్చారు. తిరుమల క్యూ లైన్ లో భక్తురాలికి పాము కాటు వేసిందన్న వార్తలను టీటీడీ మరియు సదరు భక్తురాలి కుటుంబం ఖండించింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి 2 రోజుల పాటు పులివెందుల్లో పర్యటించనున్నారు. బాకరాపురం క్యాంప్ ఆఫీసులో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై గతంలో జరిగిన హత్యాయత్నం కేసులో అప్పటి సిఐడి డీఐజీ సునీల్ నాయక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జేఈఈ మెయిన్ 2026 పేపర్ 2 కి సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీ విడుదలైంది. ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి. నేటి నుంచి కర్ణాటక మరియు జమ్మూ కాశ్మీర్ జట్ల మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం మరియు వెండి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిగుమతి సుంకాలపై తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.